యాదన్న ఇప్పుడు మీరు మీ నుంచే స్టార్ట్ చేద్దామా? ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటే ఆయన ఇక్కడ క్యాడర్ కాదు, ఏపీ క్యాడర్. ఏపీ క్యాడర్ నుంచి ఉన్న వ్యక్తిని ఇక్కడే పెట్టేసుకొని ఒక చాలా విలువైన భూములను, అంటే తెలంగాణ అనేసరికి భూ పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది, పోరాటాలకు అడ్డ. అలాంటి తెలంగాణ లోపల భూ సమస్యలు, భూ అంశాలు అనేక ఉంటాయి. తెలంగాణ లోపల ఎక్కడ కూడా రాతలు పత్రాలు ఉండవు. ఒక మాట మీదనే అమ్ముకొని ఉండదు, మాట మీదనే నిలబడిన వాళ్ళు ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని, దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు భూములన్నీ కాజేసిండు సోమేశ్వర్ కుమారు. పెద్దలకు దోచిపెట్టిండు, రాజకీయ నాయకులకు అండగా నిలిచిండు. తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు వందల వేల కోట్ల భూములు కొల్లగొట్టిండు అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రజలు అనుకుంటున్న విషయం. దానిపైన మీరేమనుకుంటున్నారు? అందరికీ ముందుగా నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా ప్రభుత్వం మారింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఎక్కడో విధంగా బదనాం చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు ఇది బయటికి తీసి ఏదో ఒక రకమైన ప్రచారం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సోమేష్ కుమార్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో పనిచేసిండు. ఆయన సొంతంగా ఆస్తులు కూడబెట్టిండు అని అంటే ఆయనకు నిజంగా ఎక్కడ అవకాశం ఉండి ఏ విధంగా ఆస్తులు కొనుక్కోవాలో ఆయన మొన్న కూడా చెప్పిండు. నా సొంత ఇంటిని అమ్ముకొని ఆ రోజు ఉన్న వాస్తవంగా ఉన్న రేట్ల ప్రకారంగా నేను సొంతంగా కొనుక్కున్నాను, భూములు కొనుక్కున్నాను, ఇప్పుడు దాని విలువ పెరిగిందని చెప్తుండు. కానీ ఆయన నేను ఇక్కడ చేసినాను, నేను అనధికారికంగా తీసుకొని దీన్ని మొత్తం మోసం చేసిన అన్న ఉద్దేశంతో మాత్రం ఆయన చెప్తలేడు. అంటే ఒక విషయం అన్నది, ఇట్లా సొంత ఇల్లు అమ్ముకోవడము సరే, అదంతా కొన్నాడు, ఎక్కడో దగ్గర భూమి కొంటాడు, లేదనుకుంటే ఎక్కడో దగ్గర ఒక చిన్న కాంప్లెక్స్ కొంటాడు, ఇంకా కాదకూడదు అనుకుంటే 100 కోట్ల విలువైన ఆస్తులు కొంటాడు. కానీ ఇక్కడ యాచారం లోపల 25 ఎకరాల 19 గుంటలు కొన్నాడు. ఈ ఆచారంలో ఆయన భార్య పేరు మీద అక్కడ ఫార్మాసిటీ వస్తున్నది అడ్వాన్స్గా ఆయన తెలుస్తుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ కాబట్టి డిస్ప్యూట్ ఏం లేదు, ఆయనకు డెఫినెట్గా తెలుస్తుంది. దానికంటే ముందే ఇక్కడ 25 ఎకరాలు, 25 అక్కడ ఎకరానికి 50 లక్షల రూపాయలు. ఈ 50 లక్షల రూపాయలతోని ఎకరం చొప్పున కొన్నట్టయితే ఎటు లేకున్నా కూడా ఆయన ఇచ్చిన డబ్బులు ఎంత అంటే 12 కోట్ల 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో 13 కోట్లు అనుకుందాం అంతా కలిపేసి. ఆ భూమి అక్కడ ఎకరానికి 3 నుంచి 4 కోట్లు, అంటే 3 కోట్లు తక్కువ వేసుకున్న 75 కోట్లు. మరి రిమైనింగ్ డబ్బును ఆయన ఏ విధంగా ఇచ్చిండు? బెదిరించిండా లేకపోతే బ్లాక్ మనీకి ఇచ్చిండా? బెదిరించిండు అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ అయితే ఇవ్వలేదు కదా. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది? బ్లాక్ మనీ అని కూడా మనం ఎట్లా అనుకుంటాం? అక్కడ రైతులకు దగ్గర బ్లాక్ మనీ ఇవ్వకుండా, బెదిరియకుండా కార్డు వాల్యూతోనే హైదరాబాద్లో భూములు అమ్మేటోళ్ళు, రంగారెడ్డి జిల్లా భూములు అమ్మేటోళ్ళు అమాయకులు ఎవరు ఉన్నారా? అమాయకులు ఎందుకంటే అక్కడ ఉన్న రేట్ల ప్రకారంగా ఆ రోజు రైతులతో మాట్లాడుకొని అక్కడ ఉన్న రేటు ప్రకారంగా రైతులతో మాట్లాడు. అదే నేను చెప్పేది పూర్తిగా విను. అక్కడ ఉన్న రేటు 3 కోట్ల రూపాయలు, 50 లక్షల రూపాయల కార్డు వాల్యూ. 50 లక్షల కార్డు వాల్యూకి ఎవరైనా అమ్ముకుంటారా? ఎవరైనా అమ్ముకుంటారని అక్కడ వాళ్ళు అమ్మిండ్రు, ఈయన కొనుక్కున్నాడు. అక్కడ ఏమైనా అవకతవకలు జరిగినాయి అని చెప్పి అక్కడ ఉన్న రైతులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? అంటే ఈయన దొంగ డబ్బులు ఇచ్చిన విషయం చాలా క్లియర్గా అర్థం. అంటే ఈయన అక్కడ బెదిరియలేదు కాబట్టి దొంగ డబ్బు నల్లధనాన్ని ఇచ్చిండు.